సంవత్సరాలు అంటే దేవుడు మీకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడో లేదా ఆరోగ్యం? మీరు ఆరోగ్యంగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. 94 సంవత్సరాల వయసులో ఎంత యాక్టివ్గా ఉన్నారు అంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మీరు ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటున్నారు. మద్యపానం చేస్తూ మందు తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అదే మీరు మందు తాగడం మానేసి చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇంకెంతకాలం మీరు జీవిస్తారు? దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మీకు. అవునా కాదా? కళ్ళు ఎలా చూడండి, దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇస్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే, మరి మీరు చక్కగా మీ వ్యసనాల నుంచి మీరు విడుదల పొందాలి, రక్షణ పొందుకోవాలి. యేసు ప్రభుని చక్కగా తెలుసుకుని రక్షణ తీసుకుని తండ్రి నాయన అని ప్రభుని స్తుతించుకుంటా మీరు మీ జీవితాన్ని గడపాలి. అర్థమవుతుంది? ఇంకా మీరు యవనస్తులు కాదు, మీరు పెద్ద వయసు వృద్ధాప్యలోకి వచ్చేసారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇప్పుడు మామగారు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల క్రితం మీరు చనిపోవాలి మామగారు? 10 సంవత్సరాల క్రితం మీరు చనిపోవాలి కదా. 10 సంవత్సరాల క్రితం డాక్టర్ గారు ఏం చెప్పారు? ఆశ్రమ హాస్పిటల్కి వెళ్తే మీరు అన్ని అవయవాలు పోనీ, ఈవిడ అడిగింది పెట్టేయండి, ఈవిడ ఇక బ్రతకదు, ఈవిడ చనిపోతుంది కాబట్టి కిడ్నీలు పోనీ అన్నారు. అడిగిన అన్ని పెట్టమన్నారా? కానీ మనం ప్రార్థన చేస్తాం మీకోసం. మీరు కూడా చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అవునా? పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. చక్కగా వాక్యం కూడా తీసి చూస్తారు వాక్యం చెప్పేటప్పుడు. మరి మీరంత భక్తిగా ఉన్నారు కాబట్టి దేవుడు 10 సంవత్సరాల క్రితం చనిపోవలసినటువంటి మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చి కాపాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు ఇజ్కేకి ఇచ్చినటువంటి ఆయుష్ దేవుడు మీకు ఇచ్చాడు. అవునా కదా? ఆనాడు ఇజ్కేకి ఏ ఆయుష్ అయితే ఇచ్చాడో ఆ ఆయుష్ను దేవుడు మీకు ఇచ్చాడు కదా. మరి కృతజ్ఞత కలిగి ఉన్నారు కాబట్టి అందుకనే ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. తాతయ్య గారు కూడా మీరు కూడా మరి చక్కగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ప్రభుని నమ్ముకుని రక్షణ తీసుకుని మీరు ఉండాలి. ఓకేనా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి.